సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం. ముఖ్యమంత్రి స్థాయి నుంచి దిగువన ఉన్న కాంగ్రెస్ నేతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుపడుతూ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని నినాదాలు చేస్తారు. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు, ఎందుకు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర మధ్య వైషమ్యాలు రాసుకునే పరిస్థితి వచ్చింది? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ తెలంగాణ నేత డాక్టర్ మాధవరెడ్డి ఉన్నారు. మాధవరెడ్డి, పవన్ కళ్యాణ్ గారి మీద వరుస పెట్టి వస్తున్నటువంటి విమర్శలు, అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఆయన ఉద్దేశపూర్తంగా తెలంగాణ ప్రజలను కించపరిచారు అని ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు సార్? తెలంగాణ ప్రజల్ని కానీ తెలంగాణ మనోభావాల్ని ఎక్కడ కూడా కించపరచలేదు. ఆంధ్రాలో సభలల్లో జై తెలంగాణ నాయకుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదే వరంగల్ సభలో మా అధినేత జై ఆంధ్ర అన్న నాయకుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఆయన ఆంధ్రాలో అభివృద్ధి మీద సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. అని ఎలా పరిష్కరించాలి, ప్రకృతి వల్ల వచ్చిన సమస్యలను ఎలా తీర్చాలి అని చూస్తున్నారు. ఇక్కడ సన్యాసులేమో ఏం పని లేక ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి ప్రాంతీయాల మధ్య విభేదాలు క్రియేట్ చేస్తున్నారు. ఇంకా అంటే ఒకటి ఇక్కడ ప్రజల మనోభావాలు అనేసరికి ఒక పాయింట్ ఏంటంటే, తెలంగాణ నాయకులు దిష్టి తగలటం వలన, తెలంగాణ ప్రజల దిష్టి తగలటం వలన కోనసీమ నాశనం అయిపోయింది అనే అసలు నిజంగా ఆయన మాటలు అన్నారా, లేదంటే ఏంటి అసలు ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటి? ఉద్దేశపూర్వకంగా వీటిని కల్పించి ఒక సెంటిమెంట్ రైజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది తెలంగాణ. ఇక్కడ ఆయన మాటలు వినిపిస్తాను సార్, ఒక్కసారి వినండి. కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. అంటే ఆయన అన్న ఉద్దేశం ఏంటి అంటే, కోనసీమ పచ్చగా ఉంటుంది అని తెలంగాణ నాయకులు పలు సందర్భాల్లో అన్నారు అని చెప్పాడు. అది ఒక కట్ సార్. అయిపోయి ఇంకా సెకండ్ ఏంటంటే, అలాంటి పచ్చదనం ఉన్న చెట్లని ఈరోజు మొండాలు మిగిలినాయి, ఎవరి దిష్టి తగిలిందో అని అది సెకండ్. ఈ రెండు మిక్స్ చేసి చూస్తున్నారు. తెలంగాణ వాళ్ళ దిష్టి తగలడం వల్ల ఇలా అయిపోయింది అని పవన్ కళ్యాణ్ అన్నారని చెప్పి కదా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర నుంచి అందరూ మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడాలండి సార్, ఆయన గురించే మాట్లాడాలి. ఎందుకని ఆయన ఎంత రాజకీయ దిగజారుతాడని చెప్తాను సార్. నిన్న సర్పంచ్ ఎలక్షన్ లో ఒక గ్రామ స్థాయి ఫస్ట్ లెవెల్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి పోయడము, ఆ లేడీని విచక్షరహితంగా కొట్టడము, ఎంత హింసించారో మనం సోషల్ మీడియా చూస్తున్నాం. ఒక బీసీ బిడ్డకి, నువ్వు బీసీ ఒక మంత్రి పదవిలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఓ బీసీ బిడ్డని ఆ విధంగా కొట్టడము, అంతేకాకుండా యాదవ్ బిడ్డని ఈ విధంగా హింసించడము ఎంత బాధాకరం. నువ్వు బీసీలకు న్యాయం చేస్తాను, ఈ బీసీలకు ఏం చేసినావు? బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతున్నాయి కానీ ఏ విధంగా హింసిస్తున్నావు? ఎప్పుడో నిజాం పాలనలో అయితే ఏ విధంగా చేశారో ఆ విధంగా చేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నీలాంటి మినిస్టర్ని ఇచ్చి మళ్ళీ నిజాం పాలన చూడాల్సిన పరిస్థితి తెలంగాణ నాయకులు, తెలంగాణ ప్రజలకు వచ్చింది. ముందు యాదవ్ బిడ్డలందరికీ, బీసీ బిడ్డలందరూ నువ్వు క్షమాపణ చెప్పినాక మిగతా మాట్లాడతాను. ఎందుకంటే నీ యొక్క సమస్యను హైలైట్ కాకుండా ఉండడానికి, ఆ సమస్యను బయట తీసుకుని రాకుండా ఉండడానికి నువ్వు ఈరోజు పడుతున్న డ్రామాలు ఇవి. ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారి టాపిక్ ఇలా మాట్లాడుతున్నారు. కానీ గవర్నమెంట్ సైడ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడారు. ఆయన బీసీ బిడ్డ, ఆయన మాట్లాడాడు. అలానే బల్మూరు వెంకట్ మాట్లాడాడు. ఈ మిగతా వాళ్ళు అనిరుద్ రెడ్డి వీళ్ళందరూ ముందు మొదలు పెట్టారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మొదలు పెట్టింది. బీఆర్ఎస్ లో కూడా జగదీష్ రెడ్డి ఇంతకు ముందు మాట్లాడాడు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ కూడా మొదలు పెట్టారు. అంటే ఇది ఎలా చూడాలి? మొత్తం తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ ఏకమై పవన్ కళ్యాణ్ దండయాత్ర రెడీ అవుతున్నట్టుగా ఉంది సార్. ఈ సోకాల్ పర్సన్స్ అందరూ బీసీ బిడ్డలు చాలా మంది ఉన్నారు. మరి ఒక బీసీ బిడ్డ మీద అన్యాయం ఆ విధంగా కొడితే, ఆ విధంగా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తే, ఒక మహిళ, బీసీ బిడ్డ కన్నా ముందు ఒక మహిళ, ఒక తెలంగాణ బిడ్డ ఆమెను మీద చేస్తే మీరు కోమటిరెడ్డిని ఎందుకు అడగట్లేదు? అంటే అధికారంలో ఉంది వాళ్ళు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఏ విధంగా రాజకీయంగా దిగజారుతారో మనం అందరం చూస్తున్నాం. మీకు ఒక రాజకీయ నిలకడత లేదు. ఏ పార్టీ పోతే ఆ పార్టీ మారుతారో, మీకు అనుకూలంగా మారుతారు. ముందు మీరు ఆ బిడ్డకు, తెలంగాణ యాదవ్ బిడ్డకు ముందు క్షమాపణ చెప్పండి. ఆమె కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మరీ ఘోరంగా సార్ ఆమెని ఏ విధంగా వేయడం అనేది ఎక్కడైనా విన్నాం సార్. మనం మాట్లాడాలంటే నాకే సిగ్గు వేస్తుంది. మీరు చేపించడానికి మీకు సిగ్గుందని మేము అడుగుతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు చాలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు సార్. మేము కూడా ఎందుకంటే తెలంగాణలో ఉన్నాం, తెలంగాణ గురించి విన్నాం, తెలంగాణ భాష చాలా మంచిగా వచ్చు, గట్టిగా బలంగా మాట్లాడతాం సార్. కాకపోతే ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి, రాజకీయాలు పద్ధతిగా చేయాలి, ప్రజాస్వామ్యంలో ఉన్నామని చట్టబద్ధంగా మాట్లాడుతున్నాం. కానీ మేము అధికారంలో ఉన్నామని చెప్పి నోటికి వచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మేము కూడా మాట్లాడగలుగుతాం, కాకపోతే ఎందుకు ఒక పీసీసీ కూడా ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా పిసిసి చీఫ్ మాట్లాడారు.
మిగతా నాయకులు మాట్లాడారు. పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకిస్తుంది. కొంతమంది నాయకులు చెప్తారు మీ ఆస్తిపాస్తుల నుండి అమ్మేసుకొని ఆంధ్రాకి వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దని చెప్పిన పిసిసి చీఫ్ ని నేను సూటిగా జనసేన నుంచి గట్టిగా అడుగుతున్నాను సార్, మీరు నిజంగా బీసీ బిడ్డ అయితే, ఒరిజినల్ బీసీ బిడ్డ అయితే ముందు వెళ్ళి ఆ యాదవ్ బిడ్డకు క్షమాపణ చెప్పి వచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని అడుగుతున్నాను సార్. ఎందుకంటే ఆ యాదవ్ బిడ్డ గురించి మాట్లాడితే మాత్రం నువ్వు సైలెంట్గా ఉంటావు, తెలంగాణ ఇక్కడ లేకున్న సంబంధం లేని టాపిక్ వచ్చి గట్టిగా మాట్లాడుతున్నావు. ముందు పోయి మహేష్ గారు ఏం చేయాలంటే పిసిసి చీఫ్ ముందు పోయి నువ్వు రాజకీయాలకు లబ్ధి కోసం కాకుండా నిజంగా తెలంగాణ పౌరులని, తెలంగాణ బీసీ బిడ్డలను గౌరవించే వాళ్ళైతే ముందు వెళ్ళి నల్గొండ వెళ్ళి క్షమాపణ చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మీరు సస్పెండ్ చేయాలి, అతన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేయించాలి అని చెప్పి ఆయన సభ్యత్వాన్ని కూడా మీరు రాజీనామా చేయించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చాలా సందర్భాలు చెప్తారు మేము బీసీ రిజర్వేషన్ ఇస్తాము, బీసీలకు అండంగా ఉంటుంది అంటారు. అన్నదాన్ని అది నిరూపించుకోవాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలి, ఆ బీసీ బిడ్డకు న్యాయం చేసి అదే ముఖ్యమంత్రి స్థానంలో ఆ బీసీ బిడ్డను పెట్టండి, మంత్రిగా తీసుకొచ్చి ఆయన మంత్రి పదవి బర్తఫ్ చేసి ఆ చేసిన దానికి పనిష్మెంట్గా ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకంటే విచక్షణ రహితంగా సార్ మాటలు వినడానికే చాలా ఘోరంగా ఉన్నాయి. అలాంటి మాటలు మాట్లాడినటువంటి ఈ మొత్తం వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించారు? 3 రోజులు అయింది టాపిక్ డిస్కషన్ జరిగి, ఆయన యథాలాపంగా అన్నారా లేదా అసలు ఆ ఉద్దేశం లేదు, అది ఏదో ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుండేదేమో. అంతవరకు ఆయన స్పందించలేదు, ఆయన వైపు నుంచి ఏ క్లారిఫికేషన్ రాలేదు. ముందు జగదీష్ గౌడ్ మాట్లాడాడు, తర్వాత అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడాడు, ఇప్పుడు వరుస పెట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ దాకా వచ్చారు, పిసిసి చీఫ్ కూడా మాట్లాడారు. ఈ వివాదం ముదురుతుంది, తెలంగాణ ప్రజల మనోభావాలు కూడా గాయపడేటువంటి అవకాశం ఉంటుంది ఇందులో. కాబట్టి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు సార్? ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాడు సార్. నేను కూడా తెలంగాణ బిడ్డనే, తెలంగాణ మనోభావాలు దెబ్బతింటే నాయి కూడా దెబ్బతిన్నట్టే. ఆయన నిజంగా మాట్లాడి ఉంటే ఖచ్చితంగా స్పందించేవారు, కానీ అదికి అర్థం లేని వాటికి సార్. ఎందుకంటే మన భారతదేశంలోనే అత్యంత ఆరాధన కలిగిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు రెండవ వ్యక్తి. నరేంద్ర మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు. అతని యొక్క చరిష్మా వాడుకొని ఫేమస్ అవ్వాలి, ఇప్పుడున్న బీసీ నిదానాన్ని పక్కకు డైవర్ట్ చేయాలి. ఎందుకంటే తెలంగాణలో లబ్ధి పొందడం కోసం బీసీ కార్డుని పక్కకు జరపాలంటే పవన్ కళ్యాణ్ మీద బురద చల్లితే కాంగ్రెస్ కి లబ్ధి చేకూరుతుంది, ఖచ్చితంగా చేకూరుతుంది సార్. ఎందుకంటే ప్రతి విలేజ్ లో సార్, ప్రతి గ్రామంలో కూడా యువత పవన్ కళ్యాణ్ గారికి పార్టీలకు అతీతంగా ఆయనకు అంటే ఇష్టం ఉన్న వ్యక్తులు ఉన్నారు. దాని బీసీ ప్రతి చదువుకున్న వ్యక్తి, ప్రతి ఉస్మానియా బిడ్డ, ప్రతి పీజీ స్టూడెంట్ ఇంటికి వస్తే సర్పంచ్ ఏం చేసినావు 6 సంవత్సరాలు, మీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నారు. దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి, యువతను మొత్తం కూడా టాపిక్ డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే చరిష్మా ఉన్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు, ఈయనంటే యువత మొత్తం దీని మీద పడిపోతారు, ఈ ఎలక్షన్స్ అయిపోతాయి. సినిమాలో ఆడమంటారు. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పారు, 1-2 రోజులు కంటే 1-2 రోజులు కూడా ఆడుద్దో లేదో అన్నట్టుగా మాట్లాడారు. రేపు భగత్ సింగ్ సినిమా రావాల్సిందే టైం దగ్గరకు వస్తుంది. సినిమా ఇమీడియట్ గా జనవరిలో ఉంటే కదా సినిమా కోసమే రాద్దాంతో అనుకునేవాళ్ళు, సమ్మర్ వరకు అంటున్నారు. కాబట్టి సినిమాని టార్గెట్ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోవాలంటారు, కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోవాలంటున్నారు. ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఇంకా పవన్? సార్ తెలంగాణ అంటే ఆయన జాగీరి కాదు సార్, ఆయనది ఒక్కటి కాదు. తెలంగాణ ఒక 1600 మంది బలిదానంతో వచ్చిన తెలంగాణ ఆయన ఒక్కటి కాదు. దొంగ కథలు పడింది వాళ్ళు సార్. ఉద్యమంలో నీరు తాగార్చింది కోమటిరెడ్డి బ్రదర్స్. వాళ్ళు కూడా తెలంగాణ గురించి నీతులు చెప్తే వినే స్థాయిలో మేము తెలంగాణ ఉద్యమకారులు లేరు సార్. ఇక్కడ మేజర్గా ఏంటి అంటే ఆయన చెప్పేది ఒకటే సార్, తెలంగాణలో ఎవరికి నువ్వు మేలు చేసినావు చెప్పు. ఫస్ట్ నువ్వు పథకాలు ఎన్ని అమలు చేసినావు, తులం బంగారం ఇస్తాను. ఒకసారి నేను అందరికీ చెప్తున్నాను సార్, వీళ్ళ గ్రామాల్లో ఉన్న అమ్మలక్కలందరూ కూడా తులం బంగారం అడగండి, ఇయ్యపోతే చీపి రివర్స్ చేసి మొదలు పెట్టండి. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు చేస్తున్న పథకాలు ఏవి కూడా విఫలమయ్యారు. వాటిని విఫలాన్ని కప్పిపుచ్చడానికి మాత్రమే ఇలాంటి కుట్ర పడుతున్నారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంత నీచంగా మాట్లాడడం, దిగజారడం మూర్ఖత్వం సార్. ఎందుకంటే ఒక సినీ ఫోటోగ్రఫీ మంత్రి అయ్యిండి కూడా నువ్వు కూడా పరిజ్ఞానంతో మాట్లాడాలి. సరే ఆ వెంకట్ వీళ్ళంతా కూడా పరిజ్ఞానం లేదు అని మాట్లాడారు అనుకుంటే మీరు కూడా మాట్లాడడం చాలా బాధాకరం. రాజకీయాలు లేదో ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తెలిసి తెలియక మాట్లాడుతున్నట్టున్నారని అంటున్నారు. అదే మా అధినేత షార్ట్ కట్ లో రాలేదు సార్. 14 నుంచి 18 సంవత్సరాల పోరాటంతో వచ్చారు. అదృష్టవశాత్తు కాలేదు సార్. 24కు 21కి 21 గెలిచి 2 ఎంపీలకు 2 గెలిచి మన భారతదేశంలోనే ప్రధాన మంత్రి మోడీ గారు పిలిచి గర్వించదగిన రోజు అది. మీరు అందరూ సినిమాలో చూసిన ఎక్కడికి వెళ్ళినా కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన యొక్క స్ట్రాటజీ, ఆయన యొక్క విజన్ ఈజ్ అ డిఫరెంట్ సార్. ఇలా ఆయన దాంట్లో వీళ్ళు ఒక 10% కూడా ఫాలో అవ్వరు సార్. ఈరోజు మనం చూసాం సార్, తిరుపతిలో అడవిలని గంధం చెట్లను ఏ విధంగా చేయాలని ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నారు సార్. ప్రతి డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నారు సార్, కనీసం వీళ్ళు జీవో పేపర్ చదవడం రాదు, 8వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా
మాట్లాడుతున్నారు. కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ విషయంలో ఏదైనా ఒక కన్క్లూజన్ ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు ద్వారానే జరగాలి, లేదా జనసేన పార్టీ అధికారికంగా ఏమైనా రిలీజ్ ఆ సంకేతాలు ఏమైనా ఉన్నాయి తెలంగాణలో? ఇంత నిన్న మొన్న కొంచెం స్తబ్దుగా ఉన్నా, ఇవాళ అయితే రాజుకుంది. అక్కడి నుంచి ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది? అధికారంగా రిలీజ్ చేయాలండి సార్. మేము కూడా అధికారంగా ఉన్న ఇన్ఛార్జీలమే. తెలంగాణలో ఉన్న రాష్ట్ర ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్ గారు, రాజలింగం గారు, మహేందర్ రెడ్డి గారు, రామ్ తల్లూరి గారు, మేము నా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరం కూడా, రాష్ట్ర నాయకులు అందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నాం సార్. దీన్ని తెలంగాణ ప్రజలకు ఎలాంటి మనోభావాలు దెబ్బతీసేలాగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎందుకంటే తెలంగాణ అంటే గౌరవం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మిస్లీడింగ్ అంటారు. అంతే సార్, మిస్లీడింగ్ కాంగ్రెస్ చేసింది, దాన్ని బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ని వాడుకోవాలని వీళ్ళు చూస్తున్నారు సార్. అరే బీఆర్ఎస్ ఏంది, కాంగ్రెస్ క్యాప్చర్ చేస్తుంది తెలంగాణ సెంటిమెంట్ని, మనం క్యాప్చర్ చేయాలని బీఆర్ఎస్ పడుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆ తెలంగాణ సెంటిమెంట్లోనే ఉన్నారు కాబట్టి ఇది కాంగ్రెస్ ఎక్కడ తీసుకుంటుందో అన్న దాంతో వీళ్ళు క్యాప్చర్ చేస్తారు తప్ప ఇదంతా కూడా అవసరం లేని టైంని వేస్ట్ చేస్తున్నారు సార్. వీళ్ళు ఏంటంటే తప్పుదారి పట్టించడము. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్లో కాన్సన్ట్రేట్ చేయండి, ఎలక్షన్లో బీసీ బిడ్డలకు న్యాయం చేయండి, తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయండి, కానీ ఇలాంటివి చేయకూడదు. నేను ముఖ్యంగా చెప్తాను సార్, మీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందని మంచిగా చూడొచ్చు. నిన్న సోకాల్ పర్సన్స్ మాట్లాడిన అందరు మీడియా వాళ్ళందరూ కూడా సార్, మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు సార్. చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఉంది కాదు సార్, మరి దాని గురించి కూడా మీరు చర్చించుకోండి. ఎక్కడ విఫలమైనము, రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ వెండిపోటు పొడుస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని ఇది కూడా రిక్వెస్ట్ చేస్తున్నా సార్. మీ పార్టీలో మీ పక్కన నుండి వెండిపోటు పొడుస్తున్నారు, వాళ్ళ ముందు మీరు గుర్తించండి. ఎందుకంటే వెండిపోటు అన్నిటికన్నా భయంకరమైనది. ముందు మీరు ఆ పనిలో ఉండండి, కానీ మా అధినేతను అనడంలో మూర్ఖత్వం అని జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకి, బీఆర్ఎస్ నాయకులకు జనసేన పార్టీ నుంచి మేము గట్టిగా చెప్పేది ఏంటి అంటే, మీరు మాట్లాడే ముందు 1-2 సార్లు వీడియో వినండి, విన్న తర్వాత మాట్లాడండి. కానీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే మాట్లాడుతున్న ముఖం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని నేను జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు. ఇది తెలంగాణ ప్రజల్ని కానీ తెలంగాణ మనోభావాలు కానీ రాజకీయ పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడలేదు, కానీ రాజకీయ దురుద్దేశాలతోనే ఈ ఇష్యూని డైవర్ట్ చేస్తుందని మాధవరెడ్డి గారు బాగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఉన్న వీడియోలు 1-2 సార్లు చూడండి అని ఆయన రిలీజ్ చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.